జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యుల కృషిని కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గోగులమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 5 రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ విజేతలకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. నాలుగైదు రోజులు బట్టి మనం ఈ కార్యక్రమం ఉదయం సాయంత్రం వరకు కూడా నిర్వహించుకుంటున్నాం. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వరకు కూడా కనీసం రోజుకి 20,000 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా మనం ఈ సంక్రాంతికి ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నాం అంటే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. సంక్రాంతి అనేటప్పటికీ మన ప్రాంతంలో కానీ మన ఆంధ్ర ఏరియాలో కానీ మన ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఊరికి రావడం అనేది సంక్రాంతికి ఒక సాంప్రదాయం. ఆ విధంగా పక్క జిల్లాల్లో వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నా, లేకపోతే ఇతర దేశాల్లో చేస్తున్నా, ఎట్టి బస్సులో కూడా సంక్రాంతి అనేటప్పటికి సొంత ఊరు ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాల సమేతంగా ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సంక్రాంతికి సొంత ఊరు రావడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆనవాయితీ. మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం వస్తుంది. ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది. ఈ గేమ్ లాస్ట్ 36 ఇయర్స్గా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద, ఆటల పట్ల, యువత మీద ఉన్న మక్కువ అర్థమవుతూ ఉంది. ఈ విధంగా యువతని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం